హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రమీల, మామ్ హాస్పిటల్, అగ్నంపూడి. నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయాన్ని ఒకటి మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. ఏంటంటే ఏజ్ ఎంత అనేది 24 ఇయర్స్ అమ్మాయి. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. దీనికి ప్రతిసారి కన్సీవ్ అవ్వడం 1 or 2 months ఉండడం అబౌట్ టైం. ఇలాగా దగ్గర 11 సార్లు అయ్యింది. ఇంకా 12సారి విసిగిపోయి నా దగ్గరకు వచ్చి అడిగింది, మేడం నేను ఇంకా భరించలేను, ఇలా ఉంటున్నాయి పోతున్నాయి, నా వల్ల కాదు, ఇది కూడా అబార్షన్ చేసేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయండి, నాకు ఇక పిల్లలు వద్దు, వచ్చినా నిలబట్టలేదు అని అడిగింది. వీళ్ళ మదర్ మా దగ్గర వర్క్ చేశారు. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు తన ఇక్కడ వర్కింగ్ చేశారనమాట. వాళ్ళ మదర్ కూడా వచ్చి తీసేయండి అమ్మా, ఇంకా వద్దు, ఆపరేషన్ చేసేయండి పిల్లలు పట్టకుండా అని. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నా జీవితం ఇంతే మేడం అని చాలా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నట్టే చెప్పారు తల్లిదండ్రులు ఇద్దరు. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు కూడా. నేను అన్నాను, ఎలాగో వచ్చేసింది కదా గర్భిణి, నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను. లోపల కుట్టు వేస్తాను, అంటే సర్వైకల్ ఎన్సర్క్లేజ్ అంటాం, అది చేస్తాను. ఎలాగో క్లీన్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యావు కదా, ఇది నేను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను, అయినా కానీ అయిపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాను. వాళ్ళు చాలా అయిష్టంగానే ఒప్పుకున్నారు. బట్ తినని చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ నిలబడడానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తూ ఉండే నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయికి 37 వీక్స్ కంప్లీటెడ్. 4th month లో సర్వైకల్ ఎన్సర్క్లేజ్ వేసాము. చాలా జాగ్రత్తగా మేము ఇచ్చిన మెడిసిన్స్ అన్ని వాడుకుంటూ ఇప్పుడు దగ్గర టర్మ్ కి వచ్చేసింది. ఈ అమ్మాయి చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ మ్యారిటల్ లైఫ్ 10 years తర్వాత తను తల్లి కాబోతుంది. ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను.